అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 21 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా రోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎవరూ నీకు దారి చూపకపోతే నువ్వే కొత్త దారి సృష్టించు. నీ అడుగులు ధైర్యంగా ఉంటే ప్రపంచం నిన్ను అనుసరిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 21, 2026 వారం ఆదివారము. శ్రీ పరాభవ నామ సంవత్సరం, మిథుజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయము 5 గంటల 46 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 48 నిమిషములకు, చంద్రోదయము 11 గంటల 44 నిమిషములకు, చంద్రాస్త సమయము 12 గంటల 5 నిమిషములకు. ఈ రోజు తిథి సప్తమి. జూన్ 20 మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషముల నుంచి జూన్ 21 మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము పూర్వ పాల్గొని. జూన్ 20 ఉదయం 9 గంటల 25 నిమిషముల నుంచి జూన్ 21 ఉదయం 9 గంటల 31 నిమిషం వరకు తదుపరి ఉత్తర పాల్గొని. ఈ రోజున రాశి సింహరాశి. జూన్ 21 మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు తదుపరి కన్యా రాశి. యోగం సిద్ధి. జూన్ 20 మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల నుంచి జూన్ 21 మధ్యాహ్నం 11 గంటల 21 నిమిషం వరకు సిద్ధి ఉంటుంది. తదుపరి వ్యతిపాత ప్రారంభమవుతుంది. కరణం వనిజ. జూన్ 21 మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు తదుపరి భద్ర. జూన్ 22 రాత్రి 3 గంటల 25 నిమిషముల వరకు తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం సాయంత్రం 4 గంటల 58 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 37 నిమిషముల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 4 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 11 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 48 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 11 నిమిషముల వరకు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషముల నుంచి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 2 గంటల 54 నిమిషముల నుంచి రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషముల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 50 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 12 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దృష్టోద్యుమ్నుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఇంద్రజిత్ని ఎవరు సంహరించారు? సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున భాను సప్తమి, చివటం అమ్మవారి ఆరాధన, ప్రపంచ సంగీత దినోత్సవము, ఫాదర్స్ డే, అంతర్జాతీయ యోగా దినోత్సవము. పంచాంగం ప్రకారం ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, వివాహం, ఉపనయనం, పెళ్లి చూపులకు చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక. ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతవిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 21 ఉదయం 9 గంటల 31 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 21 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.